గౌతమిపుత్ర శాతకర్ణి స్పెషల్ షోకి రావాలని ఆహ్వానించడానికి హీరో బాలకృష్ణ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. సీఎంను కలిసేందుకు హీరో బాలకృష్ణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ టీటీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో కాసేపు ఉన్న బాలకృష్ణ తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో ఉన్నారని తెలిసింది. దీంతో మంత్రి తలసానితో కలిసి బాలకృష్ణ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. అంత అయ్యి నిన్న సెన్సర్ అయింది. అదే నేను మళ్ళీ టూర్ ప్లాన్ చేస్తాను. చెప్తా అమ్మగారు నాన్నగారి విగ్రహాలకి దండలు అంటే నేను మళ్ళీ టూర్ ప్లాన్ చేస్తాను. చెప్తాను. నమస్కారం అండి. హ్యాపీ అంతకుముందు బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ని స్పెషల్ షోకి ఆహ్వానించేందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తమ కష్టానికి ప్రతిఫలమని అన్నారు హీరో బాలయ్య. సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. నాన్నగారు వేయాలనుకున్న పాత్ర వేయలేక అది నాకు వదిలిపెట్టారు ఆయన అని నాకు ఎవరు కష్టం ఉందో లేదో నాకు తెలియదు. మేమంతా కష్టజీవులం. నేను ఒక్కడి వల్ల కాదు. నేను ఎప్పుడు అంటుంటాను సమిష్టి కృషి అని. సో అందరూ కష్టపడ్డారు. ఆ కష్టంలో ఈ పాత్ర ఒక రీసెర్చ్ చేసాం. పాత్ర గురించి రీసెర్చ్ చేయడం, ఎందుకంటే దాని గురించి ఎక్కువ లేదు చరిత్ర. దాంట్లో అంటే ఒక ఆర్టిస్ట్గా సో దాంట్లో ఆ తన్మయత్వంలో నిర్మాతలు అయితేనేమి, దర్శకుడు అయితేనేమి, వాళ్ళంతా కూడా ఎవరు మేము కష్టంగా ఫీల్ కాలేదు. 80 రోజుల్లో ఫినిష్ చేసాం. ఇక్కడెక్కడ 13 మాకు ఒక బెనిఫిట్ షో ఉంది ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో బెనిఫిట్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. అది చూసుకుని కేసీఆర్ గారు కూడా చూస్తే ఆయనతో పాటు చూసి నేను మళ్ళీ 13 అక్కడికి వెళ్తాను మా అమ్మగారు. ఎందుకంటే అది సినిమా అది తల్లికి సంబంధించి పేరు పెట్టుకున్న ఒక మహా పురుషుడు. అమ్మగారు ఊరు వెళ్ళి అక్కడ నాన్నగారు అమ్మగారి విగ్రహాలకి నా శ్రద్ధాంజలి, నా గౌరవం ప్రకటించుకుని అక్కడి నుంచి నేను విజయవాడలో సినిమా చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చూడొచ్చు నాతో పాటు.